దేవుని పిల్లలారా, ఈ సమాజాన్ని వేటాడడానికి ఏం చేయాలి? గర్జన చేయాలి. లేదా భయపడదు సమాజం. సమాజం భయపడుతుందా? చాలు నువ్వు చెప్తావు కానీ పో అంటది. సింహం అరుపు వినిపించింది అంటే అబ్బో భయం, భయపడాలి, అటెన్షన్. దేవుని వాక్యం ప్రతి తరంలో అలా వినబడాలనుకున్నాడు. అదేనండి దేవుడు చేసి గర్జన. దేవుడు ఏం గర్జన చేస్తున్నాడు? ఒక మాట చదువుతామా? చదవండి, బైబిల్ చదవాలి మీరు. ఏమంటున్నాడు చూడండి. యోబు గ్రంథం 37వ అధ్యాయం 2వ వచనం చూడండి. యోబు గ్రంథం 37వ అధ్యాయం 2వ వచనం నుంచి, ఆయన స్వరగర్జనను వినుడి, ఆయన నోట నుండి బయలు వెళ్ళు ధ్వని వినండి. వినండి ఒకసారి. ఏమంటే 4వ వచనం, దాని తరువాత ఉరుము ధ్వని గర్జించును, ఆయన తన గంభీరమైన స్వరముతో గర్జించును. ఆయన ధ్వని వినబడినప్పుడు ఆయన మెరుపును నిలిపివేయడు. దేవుడిని ఎందుకు పిలుస్తున్నాడు? గర్జన. ఉరుములు వస్తే మీరు ఎలా ఉంటుంది చెప్పండి. సడన్ గా ఉరుములు స్టార్ట్ అయ్యి అనుకోండి, అబ్బో కొంతమంది చెవులు దూళ్ళు పెట్టుకుంటారు, బాబు వెళ్ళకపోతున్నాం అన్నట్టు. అర్ధరాత్రి పడి ధడలు అన్నది అనుకోండి, ఇంక నిద్ర ఉండదు మనకి. ఎందుకు? ఉరుము ధ్వని, శబ్దం. ఆ శబ్దం వినగానే గుబులు, భయం. సమాజానికి భయం రావాలండి.